సో ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. కింది వారిలో ఎవరిని తొలగించటానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు అని అన్నాడు. ఓకే, సో మనకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరిని ఎన్నుకున్నా కూడా మనము తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ద ఆఫీసర్స్ వర్క్ ఎట్ ద విల్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల యొక్క విల్ మేరకు ఆఫీసర్స్ పని చేస్తారు. అంటే అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. చాలామందిని రాష్ట్రపతి తొలగిస్తారు. అంటే రాష్ట్రపతి ఇప్పుడు ప్రజల ద్వారా పరోక్షంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి. అంటే ప్రజలు ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నారు. సో చాలా సందర్భాలలో రాష్ట్రపతి అలాంటి వాళ్ళని తొలగించేస్తాడు, రైట్. సో ఇక్కడ రాష్ట్రపతి తొలగిస్తున్నాడు అని అంటే అర్థం ప్రజలు తొలగిస్తున్నారు అని. మరో మాటలో మరో ఉదాహరణ ఇంకో కోణంలో మనం తీసుకుంటే రాష్ట్రపతిని కూడా తొలగిస్తారు. ఎవరు తొలగిస్తున్నారు? లోక్సభ రాజ్యసభ రెండు కలిసి స్పెషల్ మెజారిటీ ద్వారా రాష్ట్రపతిని కూడా తొలగిస్తున్నారు. సో ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు? ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు, కాబట్టి రాష్ట్రపతిని తొలగిస్తున్నారు. ఇదే విధంగా పార్లమెంట్ చాలా ఆఫీసర్స్ని, అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చీఫ్ జస్టిస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, సో ఇతరత్ర వ్యక్తులని తొలగించటానికి పార్లమెంట్కి అధికారం కలిగి ఉందన్నమాట. సో ద స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఈజ్, క్రింది వారిలో తొలగించడానికి, అంటే ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు అని అన్నాడు. దాంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు గురించి ఒకటి, దెన్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెండో ఆప్షన్, మూడో ఆప్షన్ ఉపరాష్ట్రపతి, అండ్ నాలుగో ఆప్షన్ గవర్నర్. సో చాలా మందికి తెలుసు సుప్రీంకోర్టు జడ్జిని తొలగించడానికి, లేకపోతే చీఫ్ జస్టిస్ని తొలగించడానికి, హైకోర్టు జడ్జిని తొలగించడానికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ని తొలగించడానికి కంపల్సరీగా పార్లమెంట్ యొక్క సిఫారసు అనేది అవసరం. అండ్ రాష్ట్రపతిని తొలగించడానికి పార్లమెంట్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ చేస్తుంది అని కూడా తెలుసు. అయితే చాలామంది ఉపరాష్ట్రపతి అండ్ గవర్నర్ దగ్గర కన్ఫ్యూజ్ అయినారు, క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా. ఓకే, సో చాలా మంది రెగ్యులర్గా క్లాస్ మ్యూట్ లో ఉన్నారు. రెగ్యులర్ క్లాస్ అవుతున్న వాళ్ళు ఒక ఇద్దరు మిస్టేక్ చెప్పినారు. ఏమని అని అంటే ఉపరాష్ట్రపతి అని చెప్పేసి అన్నారు. ఎందుకనంటే క్లాస్ చెప్పినప్పుడు నేను ఒక వర్డ్ యూజ్ చేసిన. ఏంటి ఆ వర్డ్ అని అంటే ఫార్మల్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అవసరం లేదు అని అన్నా. అంతేకాని పార్లమెంట్ యొక్క సిఫారసు లేదా పార్లమెంట్లో తొలగించడానికి తీర్మానం పాస్ చేయవద్దు అని చెప్పలే. సో మనం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చెప్తున్నప్పుడు రాష్ట్రపతికి అయితేనేమో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్, అంటే ఇంపీచ్మెంట్ ద్వారా తొలగిస్తాము అభిశంసనం ద్వారా అని చెప్పిన. ఉపరాష్ట్రపతికి మాత్రం ఇంపీచ్మెంట్ అభిశంసనం ఉండదు అని చెప్పిన. కానీ ఉపరాష్ట్రపతిని తొలగించడానికి కూడా రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ, నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాము, లోక్సభలో సింపుల్ మెజారిటీ తోటి అగ్రి అవ్వాలి. అంటే రెండు సభలు అనగా పార్లమెంట్ సిఫారసు ఉపరాష్ట్రపతి తొలగింపుకు కూడా అవసరం. అయితే మీరు ఎందుకు మిస్టేక్ చేసినారు అంటే ఈ 4 ఆప్షన్స్ చదవకపోవటం వల్ల మిస్టేక్ జరిగింది. సో మీరు 4 ఆప్షన్స్ని చదవాలి. ఇక్కడ ఉపరాష్ట్రపతి కనిపించింది కదా అని పెట్టేస్తున్నారు కొంతమంది. సో 4 ఆప్షన్లు చదివితే గవర్నర్ యొక్క పదవీ కాలం అనేది ఉండదు. అతను రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు అధికారంలో ఉంటారు. హీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి మీకు తెలుసు. ఎప్పుడైనా తొలగించేయవచ్చు రాష్ట్రపతి అతని యొక్క ఇష్టం, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రిమండలి యొక్క సలహా తీసుకొని ఎప్పుడైనా తొలగించేయవచ్చు. కాబట్టి ఈయనకు ఎలాంటి ప్రొసీడింగ్ అవసరం లేదు అనే పాయింట్ని నోట్ చేయాలి, రైట్. సో ఇట్లా మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. సో నాని అని ఆన్సర్ ఇచ్చినారు. గవర్నర్ని రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు, దీనికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు. మిగిలిన ముగ్గురు విషయంలో పార్లమెంట్ తీర్మానం అండ్ సిఫారసు అనేది అవసరం ఉంటుంది అని అన్నారు. అంటే సుప్రీంకోర్టు జడ్జ్ కావచ్చు, చీఫ్ జస్టిస్ కావచ్చు, హైకోర్టు జడ్జ్ కావచ్చు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, తర్వాత ఇతర అధికారులు కావచ్చు, రైట్.
సో గవర్నర్ మాత్రం ఎప్పుడైనా తొలగించబడవచ్చు. అతనికి ఎందుకు గవర్నర్కి పదవీ కాలం ఫిక్స్ ఉందా అనంటే ఫిక్స్డ్ పదవీ కాలం లేదు. తొలగించడానికి కారణాలు ఉన్నాయా అనంటే కారణాలు లేవు. సో తొలగించడానికి కారణాలు ఉన్నాయంటే కారణాలు లేవు. ఏమని చెప్తున్నారు అంటే జస్ట్ హీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు అతను అధికారాలు హోల్డ్ చేస్తారు అనే పాయింట్ని మనము నోట్ చేయాలి. అండ్ దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇవి చాలా బేసిక్స్ అనమాట. సో బేసిక్స్లోనే మిస్టేక్ చేస్తే మరి అడ్వాన్స్ క్వశ్చన్స్ చేయడం సో ఇట్స్ క్వైట్ కామన్. బేసిక్స్లో కూడా మిస్టేక్స్ అవుతాయి, కాకపోతే ప్రాక్టీస్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో చూడండి, ఈరోజు మనం డిస్కస్ చేసేది పార్లమెంట్ యొక్క సమావేశాలు మరియు రాష్ట్ర శాసనసభ యొక్క రాష్ట్ర శాసన శాఖ యొక్క సమావేశాలు. ఓకే, సో చూడండి మరి సమావేశాల్లో ఏమేమి ఉంటాయంటే కొన్ని కీవర్డ్స్ మీద ఫోకస్ చేయండి. సమన్, అడ్జర్న్మెంట్, అడ్జర్న్మెంట్ సైన్ డై, ప్రొరోగ్ అండ్ డిసల్యూషన్. ఇవి కొన్ని పదాలు అన్నమాట. సో తెలుగులో ఏమని ఉన్నాయి ఒకసారి చూడండి. సో సభకి పిలవటం, సభ వాయిదా వేయటం, తర్వాత ఇది నిరవధిక వాయిదా, అండ్ ప్రొరోగ్ అని అంటే ఇది కూడా వాయిదా కిందికే వస్తుంది తెలుగులో, అండ్ ఇది రద్దు, ఐదవది రద్దు. ఈ 4 పదాలని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని ఏం నోట్ చేయాలి ఇక్కడ అంటే సమన్ ఎవరు చేస్తున్నారు, అడ్జర్న్ ఎవరు చేస్తున్నారు, అడ్జర్న్ సైన్ డై ఎవరు చేస్తున్నారు, ప్రొరోగ్ ఎవరు చేస్తున్నారు, డిజల్యూషన్ ఎవరు చేస్తున్నారు. తర్వాత సమన్ ఏ సభకు వర్తిస్తుంది, అడ్జర్న్మెంట్ ఏ సభకు వర్తిస్తుంది, సైన్ డై ఏ సభకు వర్తిస్తుంది, ప్రొరోగేషన్ ఏ సభకు వర్తిస్తుంది, డిజల్యూషన్ ఏ సభకి వర్తిస్తుంది. సమన్ చేస్తుంటే ఎవరు చేస్తున్నారు, అడ్జర్న్ ఎవరు చేస్తున్నారు, అడ్జర్న్ సైన్ డై ఎవరు చేస్తున్నారు, ప్రొరోగేషన్ ఎవరు చేస్తున్నారు, డిజల్యూషన్ ఎవరు చేస్తున్నారు. ఒకవేళ చేస్తుంటే దాని యొక్క ఫలితం ఏముంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది. ఎందుకనంటే సెషన్లో చదువుతున్నాం వాటన్నిటిని. సో సెషన్ మీద దాని యొక్క ఇంపాక్ట్ ఏంది, అడ్జర్న్మెంట్ యొక్క ఇంపాక్ట్ ఏంది, అడ్జర్న్మెంట్ సైన్ డై యొక్క ఇంపాక్ట్ ఏంది, ప్రొరోగేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంది, డిజల్యూషన్ యొక్క ఇంపాక్ట్ ఏంది అనేది మీరు నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో క్లియర్గా ద ఫస్ట్ సబ్ హెడ్డింగ్ చూడండి, పర్పస్. దేని యొక్క పర్పస్ అనంటే సభలోకి పిలవటం, పార్లమెంటు సమావేశాలు పిలవటం. దాని యొక్క ప్రయోజనం ఏంటి చూడండి. సో సమ్మనింగ్ అనంటే సమావేశానికి పిలవటం. సో క్రమానుగతంగా సమావేశానికి పార్లమెంట్ను సమావేశపరుస్తుంది, సో దానికి ఇమ్మీడియట్గా చూడండి మరి ఎవరు సమావేశపరుస్తున్నారు అంటే రాష్ట్రపతి. ఎవరు పిలుస్తున్నారంట సమావేశపరిచేది ఎవరు అంటే రాష్ట్రపతి. సో దీనికి వ్యవధి ఏముంటుంది అని అంటే సాధారణంగా కాలానుగుణంగా నిర్ణయించబడుతుంది. ఆ సమ్మనింగ్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తారు అని అంటే ఫస్ట్ ఇప్పుడు సమన్ చేసినారు, తర్వాత ప్రొరోగ్ చేసినారు, తర్వాత మళ్ళీ సమన్ చేయాలి. సో ఈ ప్రొరోగ్కి ఈ సమన్కి మధ్యలో గ్యాప్ 6 monthsకి మించి ఉండకూడదు, 6 monthsకి మించి ఉండకూడదు. సో అది అది దాని యొక్క వ్యవధి. వ్యాపారంపై ప్రభావం అంటే సమావేశం పరిచిన తర్వాత సభలు చర్చల్లో పాల్గొంటవి, వివిధ రకాల విషయాల్ని డిస్కస్ చేస్తవి, చట్టాలు తయారు చేస్తవి, రాజ్యాంగ సవరణలు చేస్తవి. అయితే మరి ఈ సమన్ యొక్క ప్రభావం ఏముంటుంది అని అంటే పార్లమెంటరీ కార్యకలాపాల ప్రారంభం జరుగుతుంది. రైట్, మరి సమన్లు ఎవరు జారీ చేస్తారు అని అంటే పార్లమెంట్ను సమన్లు జారీ చేయటంలో అధ్యక్షుడి పాత్ర అంటే రాష్ట్రపతి యొక్క పాత్ర ఉంటుంది. మనం ఆల్రెడీ పైన పాయింట్లో కూడా చూసినాం. రైట్, సో ఇది పార్లమెంట్ ఉభయ సభలకి వర్తిస్తుంది. మనకి రాజ్యసభ ఉంది, లోక్సభ ఉంది. సో 2 సభలను పిలుస్తాడు అనమాట. ఓకే రండి, వచ్చి కూర్చోండి, సభల్లో చర్చించండి, మాట్లాడండి, చట్టాలు తయారు చేయండి, రాజ్యాంగ సవరణలు చేయండి, భారతదేశంలో పరిపాలన సంబంధించిన అన్ని రాజకీయ ఆర్థిక సొసైటీకి సంబంధించిన విషయాలన్నీ చర్చించండి అని చెప్పేసి 2 సభలని కూడా పిలుస్తారు అన్నమాట. రైట్, సో మరి బిల్లులపై ప్రభావం ఏముంటుంది అని అంటే స్పెసిఫిక్ మెన్షన్ ఏమీ లేదు. సో ఇది దేనికి వర్తిస్తుంది పర్టికులర్గా అంటే సభ రద్దు అయినప్పుడు,
సభ రద్దు అయినప్పుడు బిల్లులపై ప్రభావం ఏముంటుంది అనేది ఉంటుంది. సో ఇప్పుడు సమావేశం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి బిల్లులపై ఏం ప్రభావం ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇంకా సభలో ఎలాంటి చర్చలు ఎలాంటి బిల్లులు ప్రారంభించబడలేదు కాబట్టి సో ఇది నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ పెట్టిన. సో ఇది మనకి సమ్మన్కి సంబంధించినటువంటి పాయింట్స్. తర్వాత సమన్ అయిన తర్వాత సో ఇది ఇక్కడ నోట్ చేయండి, ఇట్లా సమనింగ్ అండ్ ప్రొరోగేషన్, డిజల్యూషన్, ఈ మూడు ఏవేవి? ఒకటి సమనింగ్, రెండోది ప్రొరోగ్, మూడోది డిజల్యూషన్. అంటే ఒకటి దీన్ని మనము సమావేశపరచటం అని అనవచ్చు. ఇది సమావేశపరచటం. తర్వాత ఇది సమావేశ వాయిదా. ఇది లోక్సభ యొక్క రద్దు. సో ఈ మూడింటిని ఎవరు ఉపయోగిస్తారు అంటే ఈ మూడింటి మీద ఎవరికి అధికారం ఉంది అని అంటే రాష్ట్రపతికి అధికారం ఉంది అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, సమన్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. ప్రొరోగ్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. డిజాల్వ్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. సో ఈ డిజల్యూషన్ అనేది కేవలం లోక్సభకి వర్తిస్తుంది. ఎందుకు? రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. సో ఈ సమన్ అనేది లోక్సభకి వర్తిస్తుంది, రాజ్యసభకి వర్తిస్తుంది. ప్రొరోగ్ అనేది లోక్సభకి వర్తిస్తుంది, రాజ్యసభకి వర్తిస్తుంది. ఓకే, ఎందుకు? సమన్ చేస్తున్నారు చర్చలు జరపడానికి, సమావేశం అవ్వటానికి. రెండు సభలు పాల్గొనాలి కాబట్టి రెండింటికి వర్తిస్తుంది. మరి రెండు సభలు సమావేశంలోకి వచ్చిన తర్వాత సమావేశాలు ముగిసిపోయినప్పుడు మరి ప్రొరోగ్ చేయాలి అంటే సమావేశాన్ని ముగించాలి. మరి అప్పుడు అది కూడా రెండు సభలకు వర్తిస్తాయి. సో దీంట్లో మనం పెద్దగా చదవాల్సింది కామన్ సెన్స్ అంటే ఎక్కువ ఎనాలిసిస్ చేయాల్సింది కూడా ఏం లేదు, కామన్. సో రెండు సభలు ఉన్నాయి కాబట్టి రెండు సభలను పిలుస్తున్నాడు. రెండు సభలు వాటి యొక్క చర్చలు ముగిసిన తర్వాత రెండు సభలు కూడా సమావేశం వాయిదా అవుతుంది. ఓకే, సో ఈ మూడింటి మీద అధికారం మాత్రము రాష్ట్రపతికి ఉంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నోట్ చేయండి, ఒకసారి సమన్ అయిన తర్వాత అజ్యూమ్ ఒక 30 రోజులు సమావేశంలో కూర్చుంటారు అనుకోండి. 30 రోజులు. ఆ 30 రోజుల తర్వాత ప్రొరోగ్ అవుతుంది. సో ఇది డే 1, ఇది డే 2, ఇది డే 3. మరి ఇప్పుడు రోజు పొద్దునొచ్చి కూర్చుంటారు, మరి సాయంత్రానికి వాయిదా వేయాలి. పొద్దునొచ్చి కూర్చుంటారు, మళ్ళీ మధ్యాహ్నానికి వాయిదా వేయాలి, సాయంత్రానికి వాయిదా వేయాలి. ఈ రోజువారీ వాయిదా వేసేది ఎవరు అనంటే అది సభలో ఉన్నటువంటి అధ్యక్షత వహించే వ్యక్తులు అని నోట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి చూడండి, అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి ఈ రెండింటిని ఎవరు ఉపయోగిస్తున్నారు అని అంటే సభలో అధ్యక్షత వహించేటువంటి వ్యక్తి ఈ రెండింటిని ఉపయోగిస్తారు. సో ఇవి కొన్ని డివైసెస్ అన్నమాట. సో ఇవి ఎవరెవరి చేతిలో ఉన్నాయి? సమన్, ప్రొరోగ్, డిజాల్వ్ ఇవి రాష్ట్రపతి చేతిలో ఉన్నాయి. తర్వాత అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి ఈ రెండు అధ్యక్షత వహించేటువంటి వ్యక్తి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మీరు నోట్ చేస్తారు. సో ఎవరి అధ్యక్షత వహించే వ్యక్తి? లోక్సభ అయితే స్పీకర్, అతని యొక్క అబ్సెన్స్ లో డిప్యూటీ స్పీకర్, అతని యొక్క అబ్సెన్స్ లో ప్యానల్ ఆఫ్ వైస్. సో ఎవరైనా కావచ్చు. సో మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళమన్నమాట. సో వన్స్ అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరు అని అంటే మీరు ప్రీవియస్ క్లాస్ లో విన్నది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి వెంటనే. తర్వాత రాజ్యసభలో అయితే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎవరైనా కావచ్చు, హూసో ఎవర్, రైట్. సో ఈ విధంగా ఈ డివైసెస్ వాళ్ళ చేతిలో ఉంటాయి అన్నమాట. సో ఒకసారి పార్లమెంట్ దాని యొక్క సమావేశం కోసం స్టార్ట్ అయింది. ఓకే, పార్లమెంట్ దాని యొక్క సమావేశం కోసం స్టార్ట్ అయిన తర్వాత రోజువారీ చర్చలు జరుగుతాయి కాబట్టి ఆ రోజువారీ చర్చలైన వెంటనే మళ్ళీ రేపు కలుద్దామని చెప్పేసి సభలో ఉన్నటువంటి అధ్యక్షుడు వాయిదా వేస్తారు. సో ఇది సిట్టింగ్ ని తాత్కాలికంగా నిలిపివేయటం. తర్వాత ఇది చూడండి, అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి నిరవధిక వాయిదా అని అంటాం దీన్ని. ఈ నిరవధిక వాయిదా అనేది సిట్టింగ్ ని
ఎట్లాంటి డేట్ చెప్పకుండా వాయిదా వేయటం. సిట్టింగ్ని ఎట్లాంటి డేట్ చెప్పకుండా వాయిదా వేయటం. సో చూడండి, వాయిదా అండ్ నిరవధిక వాయిదాకు మధ్యన ఉన్నటువంటి తేడాని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఒకటి వాయిదా, ఇంకొకటి నిరవధిక. నిరవధిక అంటే మనకు ఒక వ్యవధి అనేది చెప్పరనమాట. సో ఈ వాయిదా అనేది అధ్యక్షత వహించే వ్యక్తి చేస్తారు, నిరవధిక వాయిదా కూడా అధ్యక్షత వహించే వ్యక్తి చేస్తారు. తేడా ఏంటి అని అంటే, ఈ వాయిదా వేసేటప్పుడు ద హౌస్ ఈజ్ అడ్జర్న్ టిల్ 2 noon. సో 2 గంటలకి హౌస్ 2 గంటల వరకు హౌస్ అడ్జర్న్ చేయబడింది అని చెప్పేసి చెప్తారనమాట. అంటే సభ్యులందరూ 2 గంటలకు వచ్చేయాలి మళ్ళీ. సో మళ్ళీ సాయంత్రం 6 గంటలకు చెప్తారు, ద హౌస్ ఈజ్ అడ్జర్న్ టిల్ టుమారో. సో రేపటి వరకు సభ వాయిదా వేయబడింది అని అంటే ఏంటి, రేపు మళ్ళీ పొద్దున 11 గంటలకి సభ్యులు సమావేశానికి హాజరు కావాలి. కానీ ఇది ఉంది నిరవధిక వాయిదా. సో ఇట్లా చెప్పేస్తారు అనమాట సింపుల్గా, ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ సైన్ డై. సో ఇప్పుడు క్లారిటీ లేదు ఎవరికి, మళ్ళీ ఎప్పుడు కలవాలి ఎప్పుడు కూర్చోవాలంటే, అంటే టైం మెన్షన్ చేయకుండా, టైం స్పెసిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాయిదా చేసేయడం. సో ఇది సాధారణంగా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, సభ ఎప్పుడైనా గందరగోళానికి లోన్ అయినప్పుడు ఇది జరుగుతుంది. ఓకే, సో నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, టైం పీరియడ్ స్పెసిఫిక్ మెన్షన్ చేయకుండా వాయిదా వేయటాన్ని మనం నిరవధిక వాయిదా లేదా అడ్జర్న్ సైన్ డై అని చెప్పేసి అంటాం. దాని తర్వాత వాయిదా అనేది టైం పీరియడ్ చెప్పి వాయిదా వేయటం, దాన్ని మనము అడ్జర్న్మెంట్ అని చెప్పి అంటాం. సో మరి ఇదేం చెప్తుంది అని అంటే, సిట్టింగ్ని తాత్కాలికంగా నిలిపివేస్తుంది. అదే మాదిరిగా ఇది కూడా సిట్టింగ్ని తాత్కాలికంగా నిలుపుతుంది, కానీ నిరవధికంగా టైం చెప్పదన్నమాట. సో అది 2 hours కావచ్చు, 2 days కావచ్చు, 2 weeks కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో సమావేశం స్టార్ట్ అయింది సమ్మనింగ్ ద్వారా. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు సభలో ఉండేటువంటి ఆఫీసర్స్ వాయిదా, నిరవధిక వాయిదా చేస్తూ ఉంటారనమాట. సో అవి రెండు కూడా సిట్టింగ్ని తాత్కాలికంగా ఆపేటువంటి డివైసెస్. తర్వాత ప్రొరోగ్ చేయడం ఏంటి, సో ఇప్పుడు చర్చలు బాగానే జరిపినారు, చర్చలన్నీ కూడా జరిగినవి. సో ప్రొరోగ్ యొక్క మీనింగ్ చూడండి, ఈరోజు సమ్మన్ అయింది అండ్ రోజువారి చర్చలు డే 1, డే 2, 3, 4, 5, 6 జరుగుతున్నవి. అడ్జర్న్మెంట్ జరుగుతుంది, అడ్జర్న్మెంట్ సైన్ డై జరుగుతుంది, మళ్ళీ అడ్జర్న్మెంట్ సైన్ డై, ఇట్లా జరుగుతూ లాస్ట్ డేట్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు సమావేశం బాగానే నడిపించినారు, సో మీరు చేయాల్సినటువంటి పనులు చేసేసినారు, సమావేశం ముగింపు. సో సమావేశం ముగింపు సమయంలో అడ్జర్న్ సైన్ డై చేస్తారు. ఓకే, అడ్జర్న్ సైన్ డై ఎందుకు అనంటే, మనకి టైం పీరియడ్ తెలియదు ఇంకా. తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ ఎప్పుడైతే సమ్మన్ చేస్తాడో అప్పుడు సభలో వచ్చి కూర్చుంటారు. సో ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్న వ్యక్తికి తెలియదు మళ్ళీ ప్రెసిడెంట్ ఎప్పుడు సమ్మన్ చేస్తాడు అని చెప్పేసి. సో అట్లాంటప్పుడు లాస్ట్ రోజు అడ్జర్న్ సైన్ డై చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తాడు అనమాట, ప్రొరోగ్ చేసి. సో ఓకే, సో ఇప్పుడు సభల్ని ప్రొరోగ్ చేస్తున్నాం, నా యూ గైస్ కెన్ గో అండ్ మీ కాన్స్టిట్యుయెన్సీ పడుకోమని చెప్పారు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలి, ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశాలు లేని సమయంలో, సమావేశాలు లేని పక్షంలో అలా కాన్స్టిట్యుయెన్సీ మొత్తం తిరగాలి. కాన్స్టిట్యుయెన్సీ మొత్తం తిరిగి డెవలప్మెంట్ ఏముంది, వర్క్ ఏం నడుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చట్ట సభ్యులు, వీళ్ళ తరపున పరిపాలన చేస్తున్నది కార్యనిర్వాహక వర్గం వాళ్ళు. సో ఈ కార్యనిర్వాహక వర్గం వాళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారు, మురికి కాలువలు ఎట్లున్నాయి, స్ట్రీట్ లైట్స్ ఎట్లున్నాయి, వ్యవసాయం ఎట్లుంది, నీటిపారుదల ఎట్లుంది, ఎలక్ట్రిసిటీ ఎట్లుంది, మొత్తం కాన్స్టిట్యుయెన్సీ తిరిగి చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు, సో మీ గవర్నమెంట్ ఏం చేయలేదు, అక్కడ అది ఉంది, అక్కడ ఇది ఉంది, స్లమ్ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. కానీ మన వాళ్ళు అట్లా ఏమైనా చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ కాంట్రడిక్టరీ. సో ఎవరో ఒకళ్ళు, కేతిరెడ్డి గురించి ఎవరైనా విన్నారా? ఆంధ్రప్రదేశ్ నుంచి కేతిరెడ్డి గురించి ఎవరైనా విన్నారా? స్పీక్ అవుట్ వింటే. విన్నాం సార్, అది అప్పుడప్పుడు యూట్యూబ్ లో రీల్స్ లో వస్తుంది. ఏం చేస్తాడు ఆయన? రీల్స్ అంటే ఏం చేస్తాడు? అదే మార్నింగ్ పూట ప్రజలను పలకరించడానికి వెళ్తుంటాడు. ఎట్లా? స్కూల్స్ కి వెళ్తూ ఉంటాడు సార్, స్కూల్ పిల్లలని అడుగుతా. సో ఆయన ఏం చేస్తాడు అంటే,
తిరిగి వీధుల్లోకి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఆయన కనుక్కుంటా ఉంటాడు అనమాట. సో వెంటనే అధికారులకి సిఫారసు చేస్తారు. యాక్చువల్లీ చూడండి, ఇక్కడ ఆయన యాజ్ అ లా మేకర్ అతను ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన లా మేకర్. సో ఇప్పుడు వీళ్ళ ఆఫీసర్స్ అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ డొమైన్ లో పనిచేస్తున్న వాళ్ళు. సో ఒక లా మేకర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు, ఒకవేళ మనం స్ట్రిక్ట్ గా రాజ్యాంగాన్ని అబ్జర్వ్ చేస్తే. బట్ సమ్హౌ అతను అధికారంలో ఉన్న వ్యక్తి కాబట్టి, గవర్నమెంట్ ని కూడా గుంజి కంట్రోల్ చేసే వ్యక్తి కాబట్టి, మరి గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళని గుంజి చెప్పడం అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో అట్లా చేయాలన్నమాట ప్రతి వ్యక్తి కూడా. సో బట్ అట్లా చేయరు, రైట్. సో కాంట్రాక్టర్స్ ఫామ్ హౌస్ లో ఉండడము, ఇంకెక్కడో వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్లు చేసుకోవడం, సో అలాంటి వాటిలో ఉంటారు అనమాట. సో సమావేశాలు అయిపోయిన తర్వాత ప్రోరోగ్ చేస్తారు. సో లోక్సభ రాజ్యసభ రెండు కూడా సమావేశం అంతమైపోతుంది. అంతమైపోయిన తర్వాత ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రోరోగ్ అయింది, ఓకే, ఇప్పుడు ప్రోరోగ్ అయింది, ఈ గ్యాప్ ఉంది, మళ్ళీ సమన్ చేస్తారు. ఈ గ్యాప్ ని మనం రిసెస్ అని అంటాం, విరామ కాలం అని అంటాం. సో ఇప్పుడు పార్లమెంట్ విరామ కాలంలో ఉంది. సో విరామంలో ఉంటే ఏంటి, సభ్యులందరూ కూడా తెలుసుకోవాలన్నమాట ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం తిరిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట, రైట్. సో ఇది దీనికి సంబంధించినటువంటి పాయింట్. సో ఇది సో ఇంకా చూడండి, ఫైనల్ గా దీని యొక్క ప్రయోజనం ఏంటి అని అంటే, మొదటి దాని ప్రయోజనము సమావేశానికి పిలుస్తుంది. రెండో దాని యొక్క ప్రయోజనము సిట్టింగ్ ని తాత్కాలికంగా నిలుపుతుంది. మూడో దాని ప్రయోజనము సిట్టింగ్ ని తాత్కాలికంగా నిలుపుతుంది, బట్ నిరవధికంగా, టైం చెప్పకుండా. సో మీరు ఇట్లా కూడా అనొచ్చు, సిట్టింగ్ ని నిరవధికంగా నిలుపుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. నాలుగో దాని యొక్క పర్పస్ ఏంటి అని అంటే, ఇది సెషన్ ని ముగిస్తుంది. తర్వాత ఐదోది ఉంది రద్దు. ఈ రద్దు కేవలం మనకి లోక్సభకి మాత్రమే వర్తిస్తుంది. దీని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇట్లా ఈ థింగ్స్ ని మీరు నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సరే, ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తా చూడండి. మనకి సమన్ చేసినారు, ఓకే. సో దీన్ని మనము సమావేశం అని అంటాం, ఆర్సే దీన్ని సెషన్ అని అంటాం, సెషన్లో ఒక రోజులో జరిగే దాన్ని మనము మీటింగ్ అని అంటాం. సో ఒక రోజులో 2 మీటింగ్లు ఉంటాయి, ఒకటి మార్నింగ్, ఇంకొకటి ఆఫ్టర్నూన్ సెషన్. సో వీటిని మనము సిట్టింగ్ అని అంటాం, ఓకే, రైట్. సో ఇది ఒక క్లారిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. సో పూర్తిగా సమన్ చేసినప్పటి నుంచి ప్రొరోగ్ చేసే వరకు నంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతాయి, ఓకే, నంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఇదొక మీటింగ్, సో ఇదొక హాఫ్ కనిపిస్తుంది, ఇదొక హాఫ్ కనిపిస్తుంది మీకు, ఇటొక హాఫ్, హాఫ్. సో అవి ఏంటి అని అంటే, అవి సిట్టింగ్స్ అనమాట. సో ఇదొక క్లారిఫికేషన్ ఉంచండి, ఓకే. తర్వాత నెక్స్ట్, అథారిటీ ఎవరు? సో సమన్ చేసేది ప్రెసిడెంట్, అడ్జర్న్ చేసేది అధ్యక్షత వహించే వ్యక్తి, అడ్జర్న్ సైన్ డై చేసేది అధ్యక్షత వహించే వ్యక్తి, ప్రొరోగ్ చేసేది ప్రెసిడెంట్, తర్వాత రద్దు చేసేది ప్రెసిడెంట్. అది మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత డ్యూరేషన్ ఏముంది అని అంటే, ఈ సమన్ కి ప్రొరోగ్ కి మధ్యలో 6 months గ్యాప్ ఉండకూడదు. తర్వాత మళ్ళీ తిరిగి వర్క్ చేయడానికి ఒక స్పెసిఫిక్ టైం అనేది చెప్తారనమాట. ఆల్రెడీ నేను పైన చెప్పిన. సో ద హౌస్ ఈస్ అడ్జర్న్ టిల్ ఆఫ్టర్నూన్, ఆర్ ద హౌస్ ఈస్ అడ్జర్న్ టిల్ టుమారో. సో ఒక నిర్దిష్ట సమయానికి వాయిదా వేస్తారు, ఓకే. సో మళ్ళీ వర్క్ ప్రారంభిస్తారు. ఈరోజు మార్నింగ్ అడ్జర్న్ చేస్తే కొంచెం జాగ్రత్తగా వినాలి, ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ కూడా మిస్ చేస్తారు చాలా మంది, బికాస్ కొంచెం టిపికల్ అనిపిస్తుంది,
అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో కంప్లీట్గా బ్రేక్ చేసిన కాబట్టి జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇది స్పెసిఫిక్ డేట్ చెప్పరు మళ్ళీ రీఅసెంబ్లీకి. ఓకే, సో ఇదేమో అడ్జర్న్ టిల్, ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక బిల్ పాస్ చేస్తున్నారు దీంట్లో పొద్దున, లోక్సభలో కావచ్చు రాజ్యసభలో. సో ద హౌస్ ఈస్ అడ్జర్న్ టిల్ 2 PM టుడే అని అంటారు. సో మళ్ళీ అందరు 2 గంటలకు వచ్చి యథావిధిగా బిల్ మీద చర్చిస్తారు. సేమ్ ఇప్పుడు బిల్ పాస్ చేయడానికి డిస్కస్ చేస్తున్నారు. సో ద హౌస్ ఈస్ అడ్జర్న్ సైన్ డై అని అంటారు. సో సైన్ డై అన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు రావాలో వాళ్ళకి తెలియదు, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్, ఫ్రెష్ నోటీస్ ఇస్తారు. సో అప్పుడు ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ విప్ వాళ్ళు ఆ పార్టీ మెంబర్స్కి చెప్తే వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చి అప్పుడు మళ్ళీ ఆ బిల్ మీద డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, తర్వాత మళ్ళీ దీనికి స్పెసిఫిక్ డేట్ అనేది రీఅసెంబ్లీ కోసం చెప్పరు ప్రొరోగ్ చేసేటప్పుడు. ఓకే, ప్రొరోగ్ చేసేటప్పుడు మళ్ళీ ఎప్పుడు సమ్మన్ చేస్తాము అనేది చెప్పరు. సో జస్ట్ ప్రొరోగ్ చేస్తున్నాం అంతే, సమావేశాలు అంతం, సమావేశాలు అంతం. సో మీకు ఇక్కడ ఈ రెండింటి మధ్యన కొంచెం సిమిలారిటీ కనిపించవచ్చు, అడ్జర్న్ సైన్ డైకి మరియు ప్రొరోగ్కి. కాకపోతే అడ్జర్న్ సైన్ డై అనేది ప్రొరోగ్కి సమ్మన్కి మధ్యల సమావేశాలలో ఒక భాగం అన్నమాట. బట్ ఈ ప్రొరోగ్ అనేది సమావేశాన్ని ఎండ్ చేస్తున్నటువంటి ఒక డివైస్ అని మీరు నోట్ చేయాలి. ఓకే, సో అది. తర్వాత రద్దు, అది పర్మనెంట్. లోక్సభ అనేది పర్మనెంట్గా రద్దు అవుతుంది, అది ఇర్రివర్సబుల్. పర్మనెంట్గా రద్దు అవుతుంది, అది ఇర్రివర్సబుల్ అనమాట. ఒక్కసారి లోక్సభ రద్దు అయిపోతే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ కోసం అది వెళ్ళవలసిందే. ఓకే, సో ఇప్పుడు దాన్ని బట్టి ఏం చూడాలి మనము, రద్దు అనేది ఇర్రివర్సబుల్ అయితే మరి ప్రొరోగ్ అనేది రిపీటెడ్ అని నోట్ చేయాలి. తర్వాత సమ్మనింగ్ అనేది రిపీటెడ్ అని నోట్ చేయాలి. అడ్జర్న్మెంట్ రిపీటెడ్ అని నోట్ చేయాలి. అడ్జర్న్ సైన్ డై అనేది రిపీటెడ్ అని నోట్ చేయాలి. బట్ ఆ రిపీట్కి ఒక డ్యూరేషన్ ఉంది, దాన్ని కూడా నోట్ చేయాలి. ఏంటి అది అని అంటే, సమ్మన్ చేయడానికి మళ్ళీ సమ్మన్కి ప్రొరోగ్కి, లేదా ఒక సమ్మన్కి ఒక ప్రొరోగ్కి 6 months గ్యాప్ ఉండకూడదు, అది దాని యొక్క రిపీటెడ్ సైకిల్. తర్వాత ప్రొరోగ్కి సమ్మన్కి 6 months గ్యాప్ ఉండకూడదు, అది దాని యొక్క రిపీటెడ్ సైకిల్. అడ్జర్న్మెంట్కి మళ్ళా ఎక్కువ టైం గ్యాప్ అనేది ఉండదు, అంటే అది ఒక గంటల్లో కావచ్చు, రోజుల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది రోజుల్లో అనమాట, విదిన్ ద సెషన్. అడ్జర్న్మెంట్ సైన్ డై కూడా విదిన్ ద సెషన్ అని చెప్పేసి మీరు నోట్ చేయాలన్నమాట. సో ఎఫెక్ట్ ఆన్ ద బిజినెస్, కార్యకలాపం మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే ఏముండదు ఎఫెక్ట్, స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడే ప్రాసెస్. సో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. తర్వాత అడ్జర్న్ చేయటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రొసీడింగ్ స్టార్ట్ అయినవి, సభలో అందరు కూర్చున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, ద హౌస్ ఈజ్ అడ్జర్న్ టిల్ 2 PM అని అంటున్నారు. అలాంటప్పుడు సస్పెండ్ ఆల్ ద పెండింగ్ బిజినెస్ ఫర్ అ స్పెసిఫిక్ పీరియడ్. అంటే ఇప్పుడు 2 గంటల వరకు ఇప్పుడు వీళ్ళ చేతిలో పని చేయడానికి ఉన్నటువంటి పని ఏదైతే ఉందో అది సస్పెండ్ అవుతుంది till 2 PM. ఓకే, సో అప్పటి వరకు అది సపోజ్ బిల్ పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు 2 PM వరకు అడ్జర్న్ చేస్తే ఇప్పుడు ఆ వర్క్ మొత్తం సస్పెండ్ అవుతుంది అప్పటి వరకు. సో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సిమిలర్లీ అడ్జర్న్ సైన్ డైన్లో సస్పెండ్స్ ద బిజినెస్ ఫర్ అన్స్పెసిఫైడ్ పీరియడ్. ఎందుకనంటే అడ్జర్న్ సైన్ డై అనేది నిరవధిక వాయిదా అనేది ఒక స్పెసిఫిక్ టైంకి మనము చెప్పట్లేము. సో మళ్ళీ ఎప్పుడు చెప్తామో క్లారిటీ లేదు. కాబట్టి సభయే క్లారిటీ లేనప్పుడు మళ్ళీ సభలో ఉన్నటువంటి కార్యకలాపాలకి క్లారిటీ ఎట్లా ఇస్తాము, మళ్ళీ సభ ఎప్పుడు వస్తే అప్పుడు ఈ కార్యకలాపాలన్నీ కూడా మళ్ళీ జరుగుతాయి అన్నమాట. తర్వాత సేమ్ ప్రొరోగ్లో కూడా అన్స్పెసిఫైడ్ పీరియడ్కి ఆ సభలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా వాయిదా వేయబడతాయి. ఎందుకు, బిల్ పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అడ్జర్న్ అవుతుంది, అడ్జర్న్ సైన్ డై, అడ్జర్న్ సైన్ డై, అడ్జర్న్ సైన్ డై అవుతుంది. అరే వా, సమావేశాలు అయిపోయినాయి, ఎండ్ డేట్కి వచ్చేసింది. సో మరి ఇప్పుడు ఆ బిజినెస్ కూడా సస్పెండ్ అవుతుంది. మళ్ళీ ఆ బిజినెస్ని ఎప్పుడు టేకప్ చేస్తారంటే మళ్ళీ సమ్మన్ అయి సభలు చర్చలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆ బిజినెస్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నమాట.
తర్వాత ఇప్పుడు చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రద్దు విషయంలో అన్ని పెండింగ్ ఉన్నటువంటి బిజినెస్ మొత్తం కూడా ల్యాప్స్ అయిపోతుంది, వాటిని రీఇంట్రడ్యూస్ చేయాలి కొత్తగా. ఓకే, సో అడ్జర్న్ విషయంలో కొత్తగా అంటే ఇక్కడ ల్యాప్స్ అని అంటే సపోజ్ డిలీట్ అనే వర్డ్ని యూజ్ చేయవచ్చు. ల్యాప్స్ అని అంటే డిలీట్ అనే వర్డ్ని యూజ్ చేయవచ్చు. సో మిమ్మల్ని అడగవచ్చు, బిల్లులు ఎప్పుడు ల్యాప్స్ అవుతాయి? సమావేశం రద్దు అయినప్పుడు, తర్వాత అడ్జర్న్ సైన్ డై చేసినప్పుడు, లేదా సభ రద్దు అయినప్పుడు అని చెప్పేసి అడుగుతారు. సో కేవలం లోక్సభ రద్దు అయినప్పుడు మాత్రమే బిల్లులు, తర్వాత పెండింగ్ ఉన్నటువంటి బిజినెస్ అంతా కూడా ల్యాప్స్ అవుతుంది, అంటే డిలే అవుతుంది, డిలీట్ అవుతుంది, అంటే చెల్లుబాటు కాదనమాట. సో అదేంటి అనేది సరే ఒక ఉదాహరణ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను, చూడండి. సపోజ్ ఒక బిల్లుని ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టినారు. సో ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు అఫ్ కోర్స్ లోక్సభ వాళ్ళు పాస్ కూడా చేసినారు దాన్ని. లోక్సభ వాళ్ళు కింద పడి మీద పడి దాన్ని పాస్ కూడా చేసినారు. సో పాస్ చేసిన తర్వాత ఇప్పుడు అది రాజ్యసభకు వెళ్తుంది. కానీ అంతలోనే ఈ లోక్సభ రద్దు అయిపోయింది. సో మరి సభయే రద్దు అయిపోయింది. అలాంటప్పుడు సభ తెచ్చినటువంటి బిల్లు ఎందుకు రద్దు కాదు? రద్దు అయిపోతుంది. ఎందుకనంటే ఆ సభ రద్దు అయిపోయింది కాబట్టి, ఈ బిల్లు ఆ సభకు సంబంధించి కాబట్టి. ఫర్దర్గా ఇది రాజ్యసభ చెక్ చేసి, రాజ్యసభ డిస్కషన్ చేసి, రాజ్యసభ కూడా ఆ బిల్ని పాస్ చేసి ఏదైనా సవరణలు సూచిస్తే, మరి సవరణలు సూచించినప్పుడు చూడటానికి ఇప్పుడు సపోజ్ ఈ బిల్కి ఫాదర్ ఈ లోక్సభ, మరి ఆ ఫాదరే లేనప్పుడు ఆ బిల్ని ఎవరు కన్సిడర్ చేస్తారు? యుమేసే మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళ మూడు వేరేలాగా ఉండొచ్చు, వాళ్ళు వేరే రకంగా బిల్ ప్రవేశపెట్టాలి అనుకోవచ్చు, రైట్? సో కాబట్టి ఇట్లా ల్యాప్స్ అయిపోతుంది అనమాట. సో లోక్సభ రద్దు అయినప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్, స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే దాంట్లో లోక్సభ టేబుల్ మీద పెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ మొత్తం కూడా ల్యాప్స్ అయిపోతుంది. సో సమ్ టైమ్స్ రాజ్యసభ ఒక బిల్ని పాస్ చేసింది. సో రాజ్యసభలో పాస్ అయిపోయి లోక్సభకు వచ్చింది. సో ఇప్పుడు ఆ బిల్ లోక్సభకు చెందింది కాదు, రాజ్యసభకు చెందింది. కానీ ఇప్పుడు ఆ బిల్లు రాజ్యసభ దగ్గర ఉంది కాబట్టి, లోక్సభ దగ్గర ఉంది కాబట్టి లోక్సభ తనతో పాటే తీసుకొని వెళ్ళిపోతుంది ఆ బిల్ని. సో అట్లా దాని దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిజినెస్ మొత్తం కూడా ల్యాప్స్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో సమావేశాలు జరిగేటప్పుడు ఒకటి సమన్ వల్ల సమావేశాలు ప్రారంభం అవుతవి, అడ్జర్న్మెంట్ వల్ల బిజినెస్ కొంచెం పెండింగ్ పడుతుంది అనమాట. ఓకే, కాకపోతే టైం పీరియడ్ చెప్తారు. అడ్జర్న్ సైన్ డై వల్ల బిజినెస్ పెండింగ్ పడుతుంది, బట్ టైం పీరియడ్ ఇక్కడ చెప్పారు అడ్జర్న్ సైన్ డైకి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రొరోగ్ వల్ల కూడా బిజినెస్ పెండింగ్ పడుతుంది, బట్ మళ్ళీ సమావేశం స్టార్ట్ అయినప్పుడు టేకప్ చేస్తారు. సో ఇక్కడ బిజినెస్ పెండింగ్ పడుతుందా అంటే కాదు, మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. బిజినెస్ అనేది మొత్తం డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఇదన్నమాట. సో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాలు నిర్దిష్ట కాలానికి సస్పెండ్ చేయబడతాయి. సో సేమ్ ఇది వ్యవధి పేర్కొన్నటువంటి కాలానికి, తర్వాత ఇది కూడా వ్యవధి పేర్కొనబడనటువంటి కాలానికి, తర్వాత ఇదంతా కూడా ల్యాప్స్ అయిపోతుంది అనమాట. అంటే మొత్తం కూడా చెల్లుబాటు కాకుండా అయిపోతుంది అని చెప్పేసి నోట్ చేయాలి. సో మరి ప్రెసిడెంట్ యొక్క పాత్ర ఏముంటుంది, అధ్యక్షుడి యొక్క పాత్ర అంటే ఒకసారి చూడండి. సో ద ప్రెసిడెన్షియల్ రోల్, సమన్ చేసేది ప్రెసిడెంట్, ప్రొరోగ్ చేసేది ప్రెసిడెంట్, లోక్సభని డిజాల్వ్ చేసేది ప్రెసిడెంట్, ఆల్రెడీ పైన చెప్పిన. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్డ్? ఫిల్ చేయండి వీటిని, ఈ రెండింటిని. స్పీకర్, ప్రిసైడింగ్ ఆఫీసర్. yes, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అధ్యక్షత వహించేటువంటి వ్యక్తులు. ఓకే, సో అధ్యక్షత వహించేటువంటి వ్యక్తులు దీనికి. సో మీరు నోట్ చేయాలి, నేను సమ్ టైమ్స్ అధ్యక్షుడు అంటున్నా, అధ్యక్షత వహించే వ్యక్తులు అని అంటున్నా. సో అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ అని అర్థం, అధ్యక్షత వహించే వాళ్ళు అని అంటే
ఆ చైర్లో కూర్చుని అధ్యక్షత వహిస్తున్నటువంటి వ్యక్తులు, అంటే అది స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, డిప్యూటీ చైర్మన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. హౌస్ సబ్జెక్ట్ అంటే ఇది ఏ ఏ సభలకి వర్తిస్తుంది అని అర్థం. సో సమన్ 2 సభలకు వర్తిస్తుంది, అడ్జర్న్మెంట్ 2 సభలకు వర్తిస్తుంది, అడ్జర్న్మెంట్ సైన్ డై 2 సభలకు వర్తిస్తుంది, ప్రొరోగ్ 2 సభలకి, డిజల్యూషన్ మాత్రం ఓన్లీ లోక్సభకి వర్తిస్తుంది అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, సో ఇంపాక్ట్ ఆన్ ద బిల్స్ నాట్ అప్లికేబుల్, ఎందుకంటే వీఆర్ నాట్ షూర్ ఇంకా బిల్స్ ఏమైనా వస్తాయా రావా ఏం షూర్ లేదు. సో ఇంపాక్ట్ ఆన్ ద బిల్స్ ఈ విషయంలో వేరియస్ సినారియోస్ ఫర్ పెండింగ్ బిల్స్. సో నార్మల్గా అయితే ఏం జరుగుతుంది, ఇక్కడ పైన మనం నోట్ చేసిన పాయింట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది, ఒకసారి చూడండి. సో ఇది సస్పెండ్స్ బిల్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. సో ఆ బిల్ మీద యాక్షన్స్ని స్పెసిఫిక్ పీరియడ్కి, సో ఇదే పాయింట్ దానికి కూడా వర్తిస్తుంది, సస్పెండ్స్ బిల్స్ ఫర్ అ అన్స్పెసిఫైడ్ పీరియడ్ అని చెప్పేసి. ఓకే, తర్వాత ప్రొరోగ్ మీద ఏముంది అని అంటే వేరియస్ సినారియోస్ ఫర్, సో ఇది కూడా సేమ్, ఈ రెండు కన్ఫ్యూజింగ్, ఇవి రెండు తీసేయండి. సో పైన ఇక్కడ చెప్పుకున్నటువంటి ఆ పాయింట్స్ని సింపుల్గా ఇంక్లూడ్ చేసేయండి. సో సస్పెండ్స్ ఫర్ అ స్పెసిఫిక్ పీరియడ్, సపోజ్ ఇప్పుడు బిల్ ఉంది, బిల్ ప్రవేశపెట్టినారు, ఆర్ లెట్స్ సే హియర్, ఓకే బిల్ ప్రవేశపెట్టినారు అనుకోండి. బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, అడ్జర్న్ జరిగింది. సో అడ్జర్న్ జరిగితే ఏమవుతుంది అని అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్కి ఆ బిల్ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు, సస్పెండ్ అవుతుంది. ఆర్ అడ్జర్న్ సైన్ డై చేసినారు అనుకోండి, సేమ్. ఆర్ ప్రొరోగ్ చేసినారు అనుకోండి, సేమ్. అయితే డిజాల్వ్ చేసినారు, సో డిజాల్వ్ చేసినప్పుడు ఆ బిల్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది, డిజాల్వ్ చేసినప్పుడు ఆ బిల్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది చెప్పండి. డిజాల్వ్ చేసినప్పుడు బిల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ల్యాప్స్ అయిపోయింది. ఓకే, సో ల్యాప్స్ అయిపోతుంది. అయితే మనం ల్యాప్స్ అయిపోతుంది అని గుడ్డిగా చెప్పలేమన్నమాట, ఎందుకంటే ఇక్కడ మనకు చెప్పినట్లు దెర్ ఆర్ వేరియస్ సినారియోస్, వివిధ కోణాలు ఉన్నవి, ఆ కోణాలని మనము పరిశీలించాలన్నమాట. సో ఒకసారి చూడండి ఏంటి ఉన్నవి ఆ కోణాలు, మనము ఎట్లా అనేది. సో ఇవి ఆ కోణాలు అన్నమాట, 1 2 3 4 5 6 కోణాలు ఉన్నాయి. సో గుర్తుంటాయా ఈ 6 కోణాలు? ఒకసారి చూడండి. లోక్సభలో బిల్ పెండింగ్ లో ఉంది, లోక్సభలో బిల్ పెండింగ్ లో ఉంది, ఇట్లా చూడండి, ఇది లోక్సభ, ఇది బిల్. లోక్సభలో పెండింగ్ లో ఉంది, సో ఇది లెట్స్ సే లైక్ దిస్, ల్యాప్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లోక్సభలో పెండింగ్ లో ఉన్నప్పుడు. సో రెండో కేసు చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి, ఇది కూడా ఇంపార్టెంట్. లోక్సభలో ఆమోదించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్ లో ఉంది, లోక్సభలో బిల్ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పెండింగ్ ఉంది, రాజ్యసభలో పెండింగ్ లో ఉంది, ల్యాప్స్ అవుతుంది. తర్వాత ఇంకొక సినారియో చూడండి, జాయింట్ సిట్టింగ్. సో ఇంకొక సినారియో, బిల్ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళింది. ఇన్ దిస్ కేస్ బిల్ ల్యాప్స్ అవ్వదు, డస్ నాట్, బిల్ డస్ నాట్ ల్యాప్స్. సో ఈ 3 పాయింట్స్లో మీరు కామన్గా చూస్తే బిల్ లోక్సభలో పెండింగ్ ఉంది, ల్యాప్స్ అయిపోతుంది, వెరీ వెరీ క్లియర్. బిల్ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పెండింగ్ లో ఉంది, ల్యాప్స్ అయిపోతుంది, వెరీ వెరీ క్లియర్. ఇక్కడ బిల్ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, 2 సభల్ని దాటేసింది అనమాట. సో ఇప్పుడు ఈ 2 సభల పాత్ర ఎంతవరకు ఉంటుంది అని అంటే ఆ 2 సభలు దాటాలి. వన్స్ ఆ 2 సభలు దాటేసిన తర్వాత అలాంటప్పుడు
లోక్సభ రద్దు అయితే అది బిల్లు రద్దు కాదు. నోట్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఇన్ కేస్ రెండు సభల మధ్యన డిస్అగ్రిమెంట్ వస్తే, ఓకే, డిస్అగ్రిమెంట్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 108 ఆర్టికల్ ప్రకారము జాయింట్ సిట్టింగ్ కి ఒక నోటిఫికేషన్ జారీ చేసినాడు. ఆ తర్వాత లోక్సభ రద్దు అయిపోయింది. అట్లాంటి సమయంలో కూడా బిల్ అనేది ల్యాప్స్ కాదు అని చెప్పేసి నోట్ చేయాలి. తర్వాత రాజ్యసభలో పెండింగ్ లో ఉన్న బిల్లు లోక్సభలో ఆమోదం పొందని బిల్లు. సో ఇది క్లియర్. అంటే ఇప్పుడు ఒక బిల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టినారు, ఇక్కడ పాస్ అయింది, కానీ ఇది ఇంకా లోక్సభకి చేరుకోలేదు. కాబట్టి ఇక్కడ బిల్ సేఫ్. ఎందుకు? రాజ్యసభ దగ్గరనే ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కొత్త లోక్సభ వచ్చినప్పుడు ప్రవేశపెడతారు. సో కాబట్టి బిల్ రాజ్యసభలో పెండింగ్ లో ఉంది, ఇది కూడా ఓకే. పెండింగ్ లో ఉన్న ల్యాప్స్ అవ్వదు, పాస్ అయినా ల్యాప్స్ అవ్వదు. ఎందుకు? బిల్ ఎవరిది? రాజ్యసభది. అది దాని దగ్గర పెట్టుకోవచ్చు లేదా పాస్ చేయవచ్చు. కానీ పాస్ అయిన తర్వాత లోక్సభకి పోతే మాత్రం లోక్సభ దాని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. లోక్సభలోకి వెళ్తే లోక్సభ దాని జేబులోకి పెట్టుకొని వెళ్ళిపోతుంది. సో లోక్సభకి వెళ్ళనంత వరకు సేఫ్. ఇది ఈ పాయింట్ యొక్క మీనింగ్. రాజ్యసభలో పెండింగ్ లో ఉన్న బిల్లు లోక్సభ ఆమోదం పొందని బిల్లు, అంటే లోక్సభ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా. అది రాజ్యసభలో పెండింగ్ లో ఉండొచ్చు లేదా రాజ్యసభలో పాస్ అయి ఉండొచ్చు. ఓకే. తర్వాత ఉభయ సభలు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో. సిమిలర్ పాయింట్. సో మనం పైన అనుకున్నట్టు. సో ఈ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ రెండు సభల్లో పాస్ అయిపోయింది, బట్ ప్రెసిడెంట్ దగ్గర సంతకం కోసం పెండింగ్ లో ఉంది. సో రెండు సభల పాత్ర తీరిపోయింది కాబట్టి బిల్ ల్యాప్స్ అవ్వడానికి అవకాశం లేదు. ఇంకొకటి ఏముంది? ఉభయ సభలు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి పునర్విచారణ కోసం పంపించినప్పుడు. ఆఫ్ కోర్స్. సో రెండు సభలు ఆమోదించిన, సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు మరో విధంగా. రెండు సభలు దాటేస్తే ఇంకా అక్కడ ఎలాంటి మనం 111 ప్రకారము వీటో పవర్స్ గురించి చదువుకున్నప్పుడు రాష్ట్రపతి బిల్లు మీద సంతకం చేయొచ్చు, తిరిగి పంపించవచ్చు, సభలు అమెండ్ చేయవచ్చు, అమెండ్ చేయకపోవచ్చు. ఇవన్నీ థింగ్స్ కూడా ఇక్కడ అప్లికేబుల్ అవుతాయి. సో సింపుల్ గా నోట్ చేయాలి అని అంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ వన్స్ 1, 2 ఈ రెండు సభలు దాటి వేసిన తర్వాత బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు అని ఒకటి నోట్ చేయాలి. బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్పాలా ఇదేమన్నా? అర్థమైందా ఇది? ఓకే, చూడండి, బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ ల్యాప్సెస్. సో లోక్సభలో పెండింగ్ లో ఉంది అది. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన వర్డ్ పెండింగ్. సో ఆ బిల్ లోక్సభదైనా కావచ్చు లేదా రాజ్యసభదైనా కావచ్చు. సో పెండింగ్ లో ఉంది, దేర్ ఫోర్ ల్యాప్సెస్. సో ద బిల్ పాస్డ్ బై ద లోక్సభ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ ల్యాప్సెస్. ఎందుకనంటే ఇంకా రెండో సభ దాటేయలేదు. సో ద బిల్ డిసగ్రిమెంట్ వచ్చింది, బట్ జాయింట్ సిట్టింగ్ కోసం ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇచ్చినాడు, ల్యాప్స్ అవ్వదు. ప్రెసిడెంట్ ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ల్యాప్స్ అవుతుంది. తర్వాత పెండింగ్ ఇన్ రాజ్యసభ బట్ నాట్ పాస్డ్ ఇన్ ద లోక్సభ. సో రాజ్యసభలోనే ఉందా బిల్, ఇంకా లోక్సభ దగ్గరికి రాలేదు, ల్యాప్స్ కాదు. సో బోత్ హౌసెస్ లో పాస్ అయిపోయింది, ప్రెసిడెంట్ యొక్క సంతకం కోసం పెండింగ్ లో ఉంది, ల్యాప్స్ అవ్వదు. తర్వాత బిల్ passed by both houses returned by the president for reconsideration does not lapse. సో ఈ ల్యాప్స్ డస్ నాట్ ల్యాప్స్ కి బదులు ఎక్కడ ల్యాప్స్ అవుతుందో మీరు క్లియర్ గా నోట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ల్యాప్స్ కాదో మీరు గుడ్డిగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఎక్కడ ల్యాప్స్ అవుతుంది అని అంటే, ఒకటో పాయింట్ లోక్సభలో పెండింగ్ లో ఉంది, లోక్సభలో పెండింగ్ లో ఉంది. తర్వాత లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. ఈ రెండు ఒకటో పాయింట్. రెండో పాయింట్ లోక్సభలో పాస్ అయింది,
రాజ్యసభలో పెండింగ్లో ఉంది, ఇది ఒక పాయింట్. తర్వాత రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో పెండింగ్లో ఉంది. సో చూడండి, ఈ ఫస్ట్ పాయింట్ అండ్ ఈ థర్డ్ పాయింట్ కొంచెం సిమిలర్ అనిపిస్తుంది. సో ఫస్ట్ పాయింట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే లోక్సభకు సంబంధించిన బిల్ అది, అంటే అది వాళ్ళ బిల్లే. రెండో పాయింట్లో రాజ్యసభ వాళ్ళ బిల్, కానీ లోక్సభ దగ్గరకు వచ్చింది. సో లోక్సభ దగ్గరికి రాగానే అది తీసుకెళ్ళిపోతుంది. సో ఈ 3 ఉదాహరణలు గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అన్ని విషయాల్లో కూడా ఇది జాయింట్ సిట్టింగ్కి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ల్యాప్స్ అవుతుంది, జాయింట్ సిట్టింగ్కి నోటిఫికేషన్ ఇస్తే ల్యాప్స్ అవ్వదు అని చెప్పేసి నోట్ చేయండి. సో ఒక 2 times మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇది కొంచెం టెక్నికల్ అనమాట, లిటిల్ బిట్ టెక్నికల్. ఒక రెండు సార్లు మీరు రాసి ప్రాక్టీస్ చేయండి, ఇంటర్లింక్ చేసి ఒకదానికొకటి మీరు సింపుల్గా దీన్ని అర్థం చేసుకుంటారు. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. సో ఒకసారి చూడండి టెక్స్ట్ మాదిరిగా. సో సమ్మనింగ్ ప్రెసిడెంట్ చేస్తారు పీరియాడికలీ ఈచ్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో అట్లీస్ట్ ట్వైస్ అ ఇయర్ మీట్ అవ్వాలి రాజ్యాంగం ప్రకారం. అంటే దేర్ కెనాట్ బి అ గ్యాప్ ఆఫ్ 6 months. 6 నెలల గ్యాప్ అనేది ఉండకూడదు. సపోజ్ 1 నుంచి 12 నెలలు అనుకుందాం. సో 6 నెలలు గ్యాప్ ఉండకూడదు అంటే అర్థం ఏంటి? దీన్ని సగం మనం విభజన చేయాలి. సగం విభజన అంటే హాఫ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 6 నెలలు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 6 నెలలు. సో 6 నెలల గ్యాప్ అనేది ఉండకూడదు 2 సెషన్స్కి మధ్యన రాజ్యాంగం ప్రకారము. అయితే ఇట్లా అడగవచ్చు మిమ్మల్ని క్వశ్చన్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ 3 sessions. రాంగ్, ఓన్లీ 2 sessions. ఓకే, ఇట్లనే క్వశ్చన్స్ ఏమీ పెద్దగా ఉండదు, జస్ట్ ఒక వర్డ్ చేంజ్, 1 word చేంజ్లోనే జమీన్ ఆస్మాన్ ఫరక్ కాన్సెప్ట్ అంతా కూడా గాయబ్. సో 2 సార్లు అట్లీస్ట్ మీట్ అవ్వాలి, దేర్ ఫోర్ 6 months గ్యాప్ అనేది ఉండకూడదు. రైట్, సో ప్రస్తుతం 3 sessions జరుగుతాయి. ఒకదాన్ని బడ్జెట్ సెషన్ అంటాం, ఫిబ్రవరి నుంచి మే. తర్వాత జూన్ 1 హాలిడే. తర్వాత మాన్సూన్ సెషన్ అంటాం, జూలై అండ్ సెప్టెంబర్. అండ్ ద అక్టోబర్ ఈ సెలవు. ద వింటర్ సెషన్ అది నవంబర్ టు డిసెంబర్ జరుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది బడ్జెట్ సెషన్. తర్వాత వర్షాకాలం, శీతాకాలం, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఓకే, సో మరి ఒక సెషన్ దీని యొక్క వ్యవధి ఎంత ఉంటుంది అని అంటే ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇట్స్ ప్రొరోగేషన్ ఆర్ డిజల్యూషన్. సో ఈ డిజల్యూషన్ కాన్సెప్ట్ పక్కన పెట్టండి. సో ఒక సెషన్ ఎప్పటి వరకు నడుస్తుంది అని అంటే సమ్మన్, ఫస్ట్ సిట్టింగ్, తర్వాత ప్రొరోగ్, లాస్ట్ సిట్టింగ్. దీన్ని మనము ఒక సెషన్ లేదా సమావేశం అంటే. అయితే చూడండి, ఇక్కడ లోక్సభని రద్దు కూడా చేస్తాం మనం. కాబట్టి ఒక సెషన్ లోక్సభ రద్దుతోటి కూడా ముగుస్తుంది. ఎందుకు? ఇప్పుడు సపోజ్ లాస్ట్కి బడ్జెట్ సెషన్ నడిచింది. సో బడ్జెట్ సెషన్ నడిచింది అయిపోగానే ఇప్పుడు లోక్సభ పదవీ కాలం కూడా ముగిసింది. కాబట్టి ఆ సెషన్ సపోజ్ అజ్యూమ్ చేయండి అట్లా. సో రద్దుతోటి కూడా సెషన్ ముగించవచ్చు. ఒక సెషన్ ముగించడానికి ఒకటి అడ్జర్న్ కాదు, ప్రొరోగ్ ద్వారా సెషన్ ముగుస్తుంది. రెండో పాయింట్ డిజల్యూషన్ ద్వారా సెషన్ ముగుస్తుంది. అండ్ అడ్జర్న్ సైన్ డై కూడా డిక్లేర్ చేస్తారు ప్రొరోగ్ చేసే ముందు. కాబట్టి ఈ అడ్జర్న్ సైన్ డై వల్ల కూడా సెషన్ ముగుస్తుంది అనే ఈ 3 పాయింట్లు మీరు నోట్ చేయాలి. అడ్జర్న్ సైన్ డై వల్ల కూడా. సో డైలీ మీటింగ్స్ ఉంటాయి టు కండక్ట్ ద బిజినెస్. సో ఆ 2 మీటింగ్స్, ఒకటి మార్నింగ్, ఇంకొకటి ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యన పీరియడ్ని ప్రొరోగేషన్కి మరియు న్యూ సెషన్ కావచ్చు లేదా సమ్మన్ కావచ్చు, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి టైం పీరియడ్ని మనం రిసెస్ లేదా
విరామ కాలం అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో రిసెస్ లేదా విరామ కాలం అని చెప్పి అంటాం. సో నెక్స్ట్ వాయిదా, నెక్స్ట్ అడ్జర్న్మెంట్. సో అడ్జర్న్మెంట్ అనేది డైలీ 2 సిట్టింగ్స్ జరుగుతాయి. ఒకటి 11 AM నుంచి 1 PM వరకు, రెండోది 2 PM నుంచి 6 PM వరకు. సో ద సిట్టింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ టర్మినేటెడ్ బై అడ్జర్న్మెంట్, అడ్జర్న్మెంట్ సైన్డ్ బై, ప్రొరోగేషన్, డిజల్యూషన్. ఓకే, సో ప్రొరోగేషన్, డిజల్యూషన్. సో ఇది సిట్టింగ్ అన్నమాట, ఇది సిట్టింగ్ ని. సో సిట్టింగ్ ని అడ్జర్న్మెంట్ రద్దు చేస్తుంది, అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి రద్దు చేస్తుంది, ప్రొరోగేషన్ రద్దు చేస్తుంది, డిజల్యూషన్ రద్దు చేస్తుంది. ఓకే, నేను ఇందాక అన్నది సెషన్, ఇది సిట్టింగ్. సిట్టింగ్ అని అంటే ఈరోజు మార్నింగ్ కూర్చున్నారు, మార్నింగ్ కూర్చున్నప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు, అడ్జర్న్ చేస్తారు. లేదా స్పీకర్ ఈరోజు ఆఖరి రోజు అనుకోండి, అడ్జర్న్ సైన్డ్ అయి చేస్తాడు. తర్వాత వెంటనే ప్రెసిడెంట్ ప్రొరోగ్ చేస్తాడు. తర్వాత చివరి రోజు కాబట్టి లోక్సభని డిజాల్వ్ చేస్తారు. సో ఒక సిట్టింగ్ ని టర్మినేట్ చేయడానికి ఈ 4 డివైసెస్ వర్కౌట్ అవుతాయి. కానీ ఒక సెషన్ ని టర్మినేట్ చేయడానికి ఈ 3 డివైసెస్ యూజ్ అవుతాయి అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, దెన్ the adjournment suspends the work for a specific period which can be hours, days and weeks. And next adjournment signed day. So ఈ adjournment signed day అనేది indefinite period కి సభని తాత్కాలికంగా దాని యొక్క బిజినెస్ ని ఆపేస్తుంది. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ కి అధికారం ఉంటుంది. అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన పిలుస్తాడు అనమాట ఫ్రెష్ గా, హీ కాల్స్ బై ఎ కాల్. సో అతను ఒక నోటీస్ ఇష్యూ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు పిలుచుకుంటారు. తర్వాత ప్రొరోగేషన్. సో ప్రొరోగేషన్ సెషన్ కంప్లీట్ అయినప్పుడు జరుగుతుంది. ఓకే, సో ఆఫ్టర్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లేర్స్ అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి, అధ్యక్షత వహించేటువంటి వ్యక్తి అడ్జర్న్ సైన్డ్ అయి డిక్లేర్ చేస్తారు. సో సైన్డ్ అయి డిక్లేర్ చేసిన వెంటనే ప్రిసైడింగ్ ఆఫీసర్, ఎందుకు అంటే ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఓకే, దేర్ఫోర్ అడ్జర్న్మెంట్ సైన్డ్ డే ఆయన డిక్లేర్ చేస్తారు. తర్వాత విదిన్ ఫ్యూ డేస్ ప్రెసిడెంట్ ఇష్యూస్ ప్రొరోగేషన్ నోటీస్. అండ్ ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ప్రొరోగేషన్ వైల్ ఇట్స్ ఇన్ ద సెషన్. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అడ్జర్న్మెంట్ సైన్డ్ డే ఇవ్వాలి, లేదా అడ్జర్న్మెంట్ ఇస్తేనే దెన్ ప్రెసిడెంట్ ప్రొరోగేషన్ ఇస్తాడు, అలా ఏమి ఉండదు. సో అది సమావేశంలో ఉంటుంది, అది సమావేశం నడుస్తుంది, సిట్టింగ్ లో నడుస్తుంది, ప్రొరోగేషన్ ఆర్డర్ ఇవ్వవచ్చు. తర్వాత డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ. రాజ్యసభ ఒక పర్మనెంట్ హౌస్. ఓకే, తర్వాత లోక్సభ డిజాల్వ్ అయితే జనరల్ ఎలక్షన్స్ ద్వారా మళ్ళీ దాన్ని ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాలకి అది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. నేషనల్ ఎమర్జెన్సీ సమయాల్లో 1 సంవత్సరం పాటు 1 year ఎట్ ఎ టైం, సంవత్సరం పొడిగించవచ్చు. తర్వాత ప్రెసిడెంట్ దాన్ని డిజాల్వ్ చేస్తాడు. అండ్ ఒకసారి డిజాల్వ్ చేస్తే అది మళ్ళీ రివర్స్ చేయబడదు అనమాట, మళ్ళీ రివర్స్ చేయబడదు అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. సో ఎఫెక్ట్స్ ఆన్ ద డిజల్యూషన్. సో డిజల్యూషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, బిల్లులు కావచ్చు, తీర్మానాలు కావచ్చు, అంటే మోషన్స్ అండ్ రెజల్యూషన్స్, నోటీసెస్, పిటిషన్స్ అన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి. పిటిషన్స్ ఏంటి, ఎవరైనా మెంబర్స్ మిస్బిహేవియర్ చేస్తున్న పిటిషన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. బిల్లులు కావచ్చు, మోషన్స్, రెజల్యూషన్స్ అంటే సపోజ్ రాష్ట్రపతిని తొలగించడానికి, లేదా స్పీకర్ని తొలగించడానికి, ఆర్ లెట్స్ సే ఇంకెవరినైనా తొలగించడానికి, అవన్నీ కూడా ల్యాప్స్ అవుతాయి. సో ఎనీ పెండింగ్ బిజినెస్ మస్ట్ బి రీఇంట్రడ్యూస్డ్ ఇన్ ద న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ. సో మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి లోక్సభలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు మొత్తం కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకు అనంటే అది ల్యాప్స్ అయిపోతుంది అనమాట, ఆల్రెడీ ఉన్నటువంటి అన్ని కూడా ల్యాప్స్ అయిపోతాయి. దేర్ఫోర్ మళ్ళీ ఫ్రెష్గా ఇంట్రడ్యూస్ చేయాలి. అయితే మనకి
గవర్నమెంట్ ద కమిటీ ఆన్ ద గవర్నమెంట్ అష్యూరెన్స్ ఒకటి ఉంటుందన్నమాట. సో కమిటీ ఆన్ ద గవర్నమెంట్ అష్యూరెన్స్ కన్సిడర్ చేసినటువంటి కొన్ని బిల్లులు ల్యాప్స్ అవ్వవు అని చెప్పి ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ అన్ని కేసెస్లో బిల్లులు ల్యాప్స్ అవుతాయి. అవి లోక్సభలో పెండింగ్లో ఉందా, రాజ్యసభలో పెండింగ్లో ఉందా, ప్రెసిడెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నాయా ఏంటి అనేది ఈ సినారియోస్ మనం ఆల్రెడీ చూసినాం. 1 2 3 4 5 6 వీటిని మనము క్లియర్గా అబ్జర్వ్ చేసినాం. కాబట్టి ఇది మనకి ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఓటింగ్ అండ్ దీస్ థింగ్స్ ఆర్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్. సో ఈరోజు క్లాస్ హెవీ అయిపోతుంది, మళ్ళీ దీన్ని క్లియర్గా రివైజ్ చేయండి. సో దీనికి సంబంధించి మనకి ఏమున్నాయి, స్టేట్లో సమ్మన్, అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి, ప్రొరోగ్, తర్వాత డిజల్యూషన్, ఇవన్నీ కూడా సిమిలర్ పాయింట్స్. సో ఇక్కడ మీరు మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, సమ్మన్ దగ్గర అక్కడ ప్రెసిడెంట్ ఉంటే ఇక్కడ గవర్నర్ పెట్టుకోవాలి, అక్కడ ప్రెసిడెంట్ ఉంటే ఇక్కడ గవర్నర్ పెట్టుకోవాలి, అక్కడ లోక్సభ ఉన్న కాడ ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అక్కడ రాజ్యసభ ఉన్న కాడ ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్, అండ్ రిమైనింగ్ థింగ్స్ ఆల్ ద సేమ్. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అన్నమాట మ్యాక్సిమం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, స్టేట్ లెజిస్లేచర్ షుడ్ మీట్ అట్లీస్ట్ ట్వైస్ అ ఇయర్, ద మినిమం గ్యాప్ కెనాట్ బి మోర్ దెన్ 6 months. 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అడ్జర్న్మెంట్ చూడండి ఒకసారి, సో సస్పెండ్స్ ద వర్క్ ఆఫ్ ద సిట్టింగ్ ఫర్ అ స్పెసిఫిక్ టైమ్ అండ్ ద అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి టర్మినేట్స్ ద సిట్టింగ్. సో సిమిలర్ పాయింట్స్ సేమ్, మళ్ళీ కొత్తగా చదవాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, సేమ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్రాల శాసనసభకు సంబంధించి కోరం వస్తుంది, ఓటింగ్ ఇన్ ద హౌస్ వస్తుంది, లాంగ్వేజ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్, ఇక్కడ ఒక 2 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటాయి. తర్వాత రైట్స్ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్, ఈయనకి ఇట్లా ఉన్నట్టు. సో పైన మనము పార్లమెంట్లో రైట్స్ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్, లేమ్ డక్ సెషన్, సో ఈ లేమ్ డక్ సెషన్ ఇక్కడ కూడా వస్తుంది, లాంగ్వేజ్ ఇన్ ద పార్లమెంట్, సో ఈ లాంగ్వేజ్ ఇన్ ద పార్లమెంట్, లాంగ్వేజ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్, ఇక్కడ ఒక 2 పాయింట్స్ డిఫరెన్స్, ఓటింగ్ ఇన్ ద హౌస్ అండ్ కోరం. సో ఇవన్నీ కూడా సిమిలర్ పాయింట్స్ అన్నమాట, రైట్. సో కాబట్టి మీరు ఇప్పటివరకు చెప్పిన దాన్ని ఒకసారి క్లియర్గా రివిజన్ చేసుకోవాలి. ఎవరి అధికారం ఏంటి, ఎవరు ఏం చేస్తారు, దానివల్ల ఇంపాక్ట్ ఏముంది, వాట్ ఈజ్ వాట్ అనేది మీరు క్లియర్గా నోట్ చేయాలి, రైట్. సో వెరీ వెరీ పొటెన్షియల్ ఏరియా. సో మనం డిస్కస్ చేస్తున్న అన్ని కూడా పొటెన్షియల్ ఏరియాసే. 1 పాయింట్ టు బి నోటెడ్, నేను కొన్ని టాపిక్స్ అంటే చిన్న చిన్న టాపిక్స్ అండ్ అంత ఇంపార్టెంట్ కానివి అండ్ కొంచెం కాంప్లికేట్ ఉన్నవి నేను స్కిప్ చేస్తున్నా. సో వాటిని ఎప్పుడు చెప్తామనంటే మళ్ళీ ఇదంతా మీరు క్లాస్ అయిపోయిన వెంటనే చెప్తాము. ఎందుకు అనంటే, సో వెన్ వీఆర్ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఒక కనెక్షన్ వస్తుంది అనమాట, కంటిన్యూటీ. ఈ కనెక్షన్ తోటి మీకు ఒక బ్రాడ్ ఓవర్ వ్యూ వస్తుంది. సో అట్లా ఓవర్ వ్యూ వచ్చినప్పుడు కొంచెం లిటిల్ టెక్నికల్ టాపిక్స్ ఉన్నప్పుడు మనం వాటిని డిస్కస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దట్ కొన్ని ఏరియాస్ టెక్నికల్గా ఉంటాయి, కొన్ని ఏరియాస్ సింపుల్గా ఉంటాయి. సో ఆ టెక్నికల్ ఏరియాస్ని మనము కాన్సెప్ట్ మనకి బేస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మళ్ళీ చూస్తే అది మనకి అర్థం అవుతుంది ఈజీగా, రైట్. సో ఇది మనకి ఈరోజు క్లాస్. దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే రేస్ చేయండి, మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో బిఫోర్ వీ డూ దాట్, సో మనము రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తున్నాము అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఈ క్లాసెస్ని కూడా షేర్ చేయండి అండ్ ట్రై టు బ్రింగ్ దెమ్ ఇన్ ద లైవ్. సో మనం వాళ్ళకి లైవ్ క్లాసెస్కి వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఒకళ్ళు ఇద్దరు మనకి బెనిఫిట్ తీసుకునే వాళ్ళు ఉన్నా కూడా దట్స్ క్వైట్ గుడ్. ఓకే, సో ఈ రోజుకి మన క్వశ్చన్స్ ఉంటే టక్న అడగండి, మనము సెషన్ని ఎండ్ చేద్దాం. The bill will be continued in the next section in the adjournment, signed aye, or in the propagation. Like if half part is done now, like in case. Okay, I got you. So see now we have a bill, right? So we have a bill. So now see, ఎవరు సమన్ చేస్తున్నారు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమన్ చేస్తున్నారు ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్.
సో నౌ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద యాక్చువల్ ఇంప్లిమెంటర్స్ ఆఫ్ ద లా. వీళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు. యాజ్ వెల్ యాజ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ మంత్రులందరూ కూడా ఏదో ఒక సభలో సభ్యులు వాళ్ళు. సో దేర్ ఫోర్ దే ఆర్ లా మేకర్స్ ఆల్సో. వాళ్ళు లా మేకర్స్ ఆల్సో. సో నౌ దే ఫీల్, మనకి సపోజ్ బడ్జెట్ సెషన్ ఎందుకు వాళ్ళు పిలుస్తారు అంటే వాళ్ళకి బడ్జెట్ కావాలి, పార్లమెంట్ దగ్గర నుంచి వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి, మోర్ ప్రిసైస్లీ లోక్సభ నుంచి వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి, సో దట్ వాళ్ళకి మనీ వస్తుంది అండ్ వాళ్ళు పని చేస్తారు. అదే మాదిరిగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం థింక్ చేస్తారు అని అంటే వాళ్ళకు ఒక చట్టం కావాలి, లేకపోతే బంచ్ ఆఫ్ చట్టాలు కావాలి. సో దానికోసము వాళ్ళు సమావేశాన్ని పిలుస్తారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ చేస్తే ప్రెసిడెంట్ సమావేశాన్ని పిలిస్తే, సో సమావేశం అవుతున్నవి సభలు సమావేశమైనప్పుడు ఇప్పుడు వీళ్ళు 1 2 3 4 ఇట్లా నంబర్ ఆఫ్ బిల్లులు తీసుకొచ్చినారు. ఎందుకు? హోమ్ మినిస్టర్ ఒక బిల్లు, ఫినాన్స్ మినిస్టర్ ఒక బిల్లు, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఒక బిల్లు, తర్వాత అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఒక బిల్లు తీసుకొచ్చి వీళ్ళు సభలో ప్రవేశపెడుతున్నారు. యాజ్ యువర్ డౌట్ ఫాలోస్, లోక్సభలో ప్రవేశపెట్టినారు అనుకుందాం. లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు సమ్మన్ అయింది, ఇక్కడ సమావేశంలో సమ్మన్ అయింది, బిల్లులన్నీ ఇప్పుడు లోక్సభలో ఉన్నాయి. సో రోజువారీగా డైలీ బేసిస్లో, ఆన్ ద డైలీ బేసిస్ మనకేమవుతాయి, అడ్జర్న్మెంట్ అవుతుంది. ఆన్ ద డైలీ బేసిస్ అడ్జర్న్మెంట్ సైన్ డై అవుతుంది, డైలీ బేసిస్లోనే. కాకపోతే అడ్జర్న్మెంట్కి టైం స్పెసిఫికేషన్ ఉంటుంది, ఇక్కడ టైం స్పెసిఫికేషన్ ఉండదు. తర్వాత ఆన్ ద ఫైనల్ డే ప్రొరోగ్ అవుతుంది. తర్వాత ప్రొరోగ్ అయిన తర్వాత యాజ్ వీ హావ్ సీన్ ఆల్రెడీ 1 month రెస్ట్ దొరుకుతుంది వాళ్ళకు, మినిమం మధ్యలో గ్యాప్, రిసెషన్ పీరియడ్. తర్వాత మళ్ళీ సమన్ చేస్తారు. సో ఇప్పుడు నీ డౌట్ ప్రకారము ఏంటి అని అంటే బిల్ ఎక్కడా కూడా ల్యాప్స్ అవ్వదు. సమన్, ప్రొరోగ్, అడ్జర్న్మెంట్ సైన్ డై, ఈ విషయాలలో బిల్ ల్యాప్స్ అవ్వదు. ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అని అంటే ఓన్లీ లోక్సభ రద్దు అయినప్పుడు మాత్రమే ల్యాప్స్ అవుతుంది. సో ద బిల్ ఈజ్ getting lapsed only after the Lok Sabha is dissolved, and during that also we have many circumstances that we have already seen. So chala circumstances unnavi. Enti va circumstances? Suppose say ikkada nenu already as I have explained, so this is the first one. So the bill is pending in the Lok Sabha now and the Lok Sabha is dissolved, then the bill is lapsed. And the second circumstance, so the bill is passed by the Lok Sabha but pending in the Rajya Sabha. So now the bill belongs to the Lok Sabha and now Rajya Sabha did not pass it. Therefore the originators of the bill, they are dissolved. Therefore the bill which belongs to them, it lapses. ఓకే, సో ఇవి సర్కమ్స్టాన్సెస్ అనమాట. సో సింపుల్గా నువ్వు చెప్పిన క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటి అని అంటే అడ్జర్న్మెంట్ సైన్ డై, ప్రొరోగ్ అండ్ దట్స్ ఆల్. ఈ విషయాలలో బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు. బిల్ అనే కాదు, వాట్ ఎవర్ బిజినెస్ డిలీట్ అవ్వదు అనమాట. సో ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డిజల్యూషన్ బిజినెస్ మొత్తం కూడా ల్యాప్స్ అయిపోతుంది. సో మళ్ళీ ఫ్రెష్గా ఒకవేళ మళ్ళీ కావాలి అలాంటి బిల్లులు అవసరం ఉంది అని అనుకుంటే మళ్ళీ లోక్సభ వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెష్గా ఇనిషియేట్ చేసుకుంటారు అలాంటి బిజినెస్ని. ఓకే, క్లియరా యశ్వంత్? Yes, sir. ఎస్. ఇంకా ఎవరైనా క్వశ్చన్ అగైన్? పార్లమెంట్ చేసే చట్టాలపైన రాష్ట్ర హైకోర్టులకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంటుందా? సో మనవి న్యాయ వ్యవస్థ అనేది ఇంటిగ్రేటెడ్. దేర్ఫోర్ సుప్రీంకోర్టు ఉంది, ఇది పార్లమెంట్ చేసిన చట్టాలని రివ్యూ చేస్తుంది, రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలని రివ్యూ చేస్తుంది. హైకోర్టు ఉంది, ఇది పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని రివ్యూ చేస్తుంది, రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలని రివ్యూ చేస్తుంది. అదే మాదిరిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి రివ్యూ చేస్తుంది, హైకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి రివ్యూ చేస్తుంది. సో ఇట్లా హైకోర్టు అధికారాలను ఒక
రాజ్యాంగ సవరణ ద్వారా ఐ థింక్ ఇట్స్ లైక్ 38 or 39, దాని ద్వారా దీని యొక్క అధికారాలని తప్పించినారు. 38, 39 or 42 ఐ థింక్. సో ఏదో ఒక రాజ్యాంగ సవరణ ఉంది, ఎగ్జాక్ట్గా అది నాకు ఫ్యాక్ట్ గుర్తుకు రావట్లేదు. సో హైకోర్టు యొక్క అధికార పరిధిని తప్పించినారు అనమాట. సో దాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. సో యూ కెనాట్ స్కిప్ ద హైకోర్ట్ ఫ్రమ్ హ్యావింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. సో దాని యొక్క అధికార పరిధిని తప్పించే అధికారం మీకు లేదు. సో ఇట్ కెన్ రివ్యూ ద లా ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఈవెన్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆల్సో. ఓకే, సో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని హైకోర్టు రివ్యూ చేయగలదు, న్యాయ సమీక్షలో భాగమే. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు యాప్లో ఎంసీక్యూస్ అవైలబుల్గా ఉన్నాయి సార్? ఏంటది? సో మనకి ఎంసీక్యూస్ ఉన్నాయి, కాకపోతే అవి పీడిఎఫ్ ఫామ్లో ఉన్నవి. ఆ పీడిఎఫ్ ఫామ్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడమో ఆర్ ప్రింట్ తీసుకోవడమో ఏదో ఒకటి చేసి ప్రాక్టీస్. యాక్చువల్ యాప్ ఓపెన్ చేస్తే అది కొద్దిగా ఏం కనపడలేదు సార్ అందులో. ఫ్రీ రిసోర్సెస్లో వెతుకు, ఫ్రీ రిసోర్సెస్లో ఉన్నాయి అన్ని మనకి. ఓకే సార్, చూస్తాం. చూడండి, సో ద ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ అగైన్ అండ్ అగైన్ ఈజ్ ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది డస్ నాట్ మ్యాటర్ వెన్ ఇట్ కమ్స్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్లోకి వచ్చినప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత తొందరగా గ్రాస్ప్ చేస్తున్నావు, ఎంత అదంతా కాదు. సో ఒకటి, ప్రాక్టీస్ ఆఫ్ ద ఎంసీక్యూస్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది చాలా ద డీప్ ఓషియన్ని కూడా మీకు ఒక చిన్న రివర్ లాగా మార్చగలదు. కాబట్టి మీరు ఎంసీక్యూస్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి అండ్ చేయండి, రైట్? సో దీంతో మనం క్లాస్ని ఎండ్ చేస్తున్నాము, రైట్? థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ మనము రేపు క్లాస్లో కలుగుతాం. ఓకే, బాయ్ బాయ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మెసేజ్ కూడా చేయండి, అదర్వైజ్ మీరు దగ్గర మైండ్లో ఉంచండి భద్రంగా. ఆల్రెడీ టైం 15 minutes లేట్ అయింది కాబట్టి మనము రేపు క్లాస్లో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.